ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి మా నుంచి ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో మేము కూర్చున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మాకు ఎటువంటి ఇవి కూడా లభించట్లేదు. కనుక ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుందంటే జిఎస్టీలో కూడా గ్యాస్కి కూడా జిఎస్టీ తగ్గించి గ్యాస్ రేట్ని తగ్గించవలసిందిగా మీ ద్వారా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పటివరకు మీరు వెళ్ళొచ్చిన అన్ని నియోజకవర్గాలకు వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ సేకరించి ముందు భవిష్యత్తులో ఏమన్నా అంటే ముఖ్యమంత్రి గారు తెలిపే ఏమైనా సూచనలు ఉన్నాయి అసోసియేషన్ ద్వారా? ఉందండి. ఈ 1 or 2 monthsలో అంటే మేము ఆల్రెడీ కొన్ని జిల్లాలు తిరగడం జరిగింది. ఈ వీక్కి 4 జిల్లాలు కూడా అవుతాయి. అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసి మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి ప్రభుత్వాన్ని మాత్రం రిక్వెస్ట్ చేస్తాం. సార్, స్టేట్ మున్సిపల్ అధికారులు వీళ్ళు మీ హోటల్ తనిఖీ చేస్తున్నారు సార్ అని ఆరోపణలు జరుగుతున్నాయి. దీనిపైన మీ అసోసియేషన్ తరఫున ఏమి కార్యాచరణ ఏం చేయాలి? ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా చెయ్యొచ్చండి. అది వాళ్ళకున్నటువంటి రైట్. నేను ఇప్పుడు అదే చెప్పాను మా మీటింగ్లో కూడా. మేము కూడా అక్కడున్న వాతావరణం కానీ, ఒక మంచి కిచెన్ కానీ, ఒక మంచి ఫుడ్ కానీ అందించవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడే మా ట్రెజరర్ గారు చెప్పినట్టు ఏ వ్యాపారవేత్త కూడా తన బిజినెస్ని పాడు చేసుకోనండి. మేము ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి భోజనాన్ని అందించాలి, కస్టమర్ సాటిస్ఫైడ్ చేయాలని మేము అనుకుంటాము. ఎక్కడో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అదైతే తప్పు కాదు. కాకపోతే దాన్ని చిన్న ఇష్యూలు కూడా పెద్దగా చేసి ప్రజల్లో ఇప్పుడు ఒక 20-30 ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నాకు చూస్తే కొంతమంది సీనియర్ మోస్ట్ హోటలర్స్ ఉన్నారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి కూడా హోటల్స్ రన్ చేస్తున్నారు. 2-3 ఫ్యామిలీస్ నుంచి వాళ్ళందరూ కూడా. అటువంటి హోటల్స్ ఏదో చిన్న ఇష్యూ జరిగినప్పుడు దాన్ని పెద్దగా చూపించి ప్రజల్లోకి తీసుకెళ్ళి బ్యాట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్నాళ్ళు ఉన్నటువంటి గౌరవం కానీ అవన్నీ పోతాయని తప్ప మేమైతే మ్యాక్సిమం కూడా మా అసోసియేషన్ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అందరం కూడా మంచి వాతావరణంలో మంచి భోజనం ఇవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు రిసార్ట్లో చూసుకుంటే హోటల్స్ అనేది కొన్ని అద్దె భవనాలు తీసుకొని నడుపుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ పెంచుతారు సార్ అద్దె. మరి దానికి మీరు మీ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది అసోసియేషన్ పరంగా ఉండదండి. దానికన్నా మాకేమైందంటే ప్రాబ్లము రెంట్ల కన్నా జిఎస్టీ ఎక్కువైపోయిందండి. జిఎస్టీ మాకు మొన్నటి వరకు ఇన్పుట్ ఉండేది. ఇప్పుడు రివర్స్ ఇన్పుట్ తీసేసిన తర్వాత రెంట్ ఎంతైతే పే చేస్తామో ఆ రెంట్కి 18% జిఎస్టీ ఉందండి. దానికి కూడా మేము గవర్నమెంట్ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ₹1,00,000 రెంట్ కానీ మేము పే చేస్తే ₹18,000 జిఎస్టీ కట్టవలసి ఉంటుంది. అది మొన్నటి వరకు లేదు. ఈ మధ్యనే లాస్ట్ ఒక 6 months అయింది. రివర్స్ మెకానిజం కింద GST 2 కింద మార్చినప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది. రెంటలు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఉంటాయండి. మా వాళ్ళు కూడా ఒకవేళ రెంట్ ఎక్కువైనా తక్కువైనా అది మనం చెయ్యగలం బిజినెస్ అందులో అనుకుంటేనే వెళ్తే తప్ప దానికి అసోసియేషన్ పరంగా రెంట్ల విషయంలో మేము చేయగానే GST అయితే మాత్రం లేకుండా చూసేటట్టు పోరాటం చేస్తాం. చిన్న హోటల్ యజమానులు వాళ్ళకి మీరు తక్కువ రేటు వడ్డీ కానీ బీమా కానీ ఇలాంటి ఏమన్నా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఏమన్నా సహాయం చేసేదాన్ని ఏమన్నా కల్పిస్తారా? అంటే అట్లాగా అయితే లేదండి, అటువంటిది ఏమి లేదు. ఇన్సూరెన్స్ అయితే మాత్రం మేము ఒక 2-3 కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నాం ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకవేళ చిన్న హోటల్స్ కానీ చిన్న హోటల్ పెద్ద హోటల్ ఎవరికైనా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కల్పిస్తే ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదుకొచ్చిన ఒక ఆలోచనతో ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుతున్నాం. అది కూడా 2-3 నెలల్లో ఒక సొల్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్, గవర్నమెంట్ వచ్చేసి రాత్రి 12 గంటల వరకు జీవో పాలన చేయడం జరిగింది. అధికారులు మాత్రం 9:30 నుంచి 10 గంటల వరకు మధ్యలో బంద్ చేయడం జరుగుతుంది. దీనిపైన మీ అసోసియేషన్ ఏ కార్యాచరణ తీసుకుంటుంది? అదే మీకు చెప్పింది కదా. నేను ఆల్రెడీ దీని గురించి అండి లోకేష్ గారిని కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ సీఎం గారిని కలిసి కూడా మళ్ళీ మేము ఒకసారి దాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు టూరిజం డే నాడు. మీకు కావాలంటే నేను ఆ ఆడియో క్లిప్ కూడా పంపిస్తాను. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది వీడియో క్లిప్ పంపిస్తాను. ఆయనే అనౌన్స్ చేశారు స్వయంగా ముఖ్యమంత్రి గారు రాత్రి 12 గంటల వరకు హోటల్స్ ఓపెన్ చేయొచ్చని. అది ఆ విషయంలో మేము డీజీపీ గారిని కూడా కలిసి ఆల్రెడీ రిప్రజెంటేషన్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మంత్ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఒకసారి ఈ విషయాన్ని అసోసియేషన్ పరంగా మేము వారికి రిప్రజెంట్ చేయడానికి నిశ్చయించుకున్నామని మీకు తెలియజేస్తున్నాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తించబడితే సబ్సిడీ అనే ఈ అంశాన్ని ప్రభుత్వానికి సార్ ఒరిజినల్గా
ముఖ్యమంత్రి గారు హోటల్స్కి అన్నిటికి కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే అన్నింటికీ కాదు, లాస్ట్ ఇయర్ టూరిజం డే నాటి నుంచి స్టార్ట్ అయినటువంటి హోటల్స్కే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారిని అయితే నేను అడిగాను, ఎంఎస్ఎంఈ కింద ఏవైనా చిన్న హోటల్స్, బడ్జెట్ హోటల్స్ కానీ ఏవైనా ఉంటే మాకు లోన్స్ కానీ తక్కువ ఇంట్రెస్ట్ కానీ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పినట్టు మేము ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కానీ ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి మేము చాలా వరకు సహకరిస్తున్నాం కనుక మాకు ఎంఎస్ఎంఈ కింద తీసుకొని చిన్న హోటల్స్ కూడా సహకరించవలసిందిగా నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారిని మొన్ననే విజయనగరంలో కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఎంఎస్ఎంఈలో పెడతామని తెలియజేయడం జరిగింది. శ్రీనివాస్ అండి, మా పేరు శ్రీనివాస్, నేను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. అదే హోటల్ అసోసియేషన్ విశేషమైన సభ్యులకు, స్టేట్కి వచ్చిన సభ్యులందరికీ అదని హోటల్ అసోసియేషన్ తరఫున స్టేట్ మెంబర్స్ వచ్చారండి. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్లు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆదాయం అసోసియేషన్ తరఫున మా హోటల్ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా కూడా మా ధన్యవాదాలు తెలుపుతాము. చాలా సంతోషంగా జరిగింది. ఈరోజు అందరూ కలిసి చర్చించారు, మంచి వాతావరణం జరిగింది. మనకి అసోసియేషన్ కూడా మనకి ప్రింట్ మీడియా కూడా మంచి సపోర్ట్గా చేస్తున్నారు. మనకు మా రాబోయే భవిష్యత్తులో మనకు ఓట్లు చాలా కష్టాలు ఉంటాయి, అందరూ కోఆపరేట్ చేయాలి, మంచి చెడ్డ ఉంటాయి, అన్ని సపోర్ట్ మనకు తీసుకుని పోవాల్సిందిగా కోరుకుంటాం. ఎందుకంటే మనము ఒక ఓటర్ అంటేనే మంచిగా చేయాలని చూస్తాం, ఎవరు చెడుగా చేయరు, మంచిగా పెట్టాలా, మంచిగా ఉంటాయి, అన్ని శుభ్రత పాటిస్తాము. మీకు ఒకరు ఉంటే మాకు ఫోన్ చెప్పండి, మేము పాటిస్తాము. అందరూ సభ్యతను పెంచుకోవాలి, మా అసోసియేషన్ బాగా పడాలా, మీ సపోర్ట్ కూడా కావాలా విషయం తెలుస్తున్నాం. అయితే సార్ అధ్యక్షుడు వచ్చారు సార్, ఆయనకి ముఖ్యంగా మీ సమస్యలని ఏంటి? మా సమస్యలు వచ్చేసి రాత్రి 12 వరకు పర్మిషన్ ఉంది కదా, అది అమలు చేయమంటున్నాము. లేబర్ కొన్ని చట్టాలు ఉన్నాయి, అది కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని చెప్తున్నాము. ఈ విషయాలు చెప్తామండి మేము. అది అంటే చిన్న తరహా హోటళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అవునండి. అట్లాంటి వారికి మీ అసోసియేషన్ తరఫున ఏదైనా ప్రోత్సాహం కల్పించడానికి సహకారం ఉంటుందండి. ఫస్ట్ సభ్యులకి రావాలి కదా, మనకు సభ్యులకి చేరితే మా విదేశాలు ఉన్నారు, మాకు ఎంత కావాలంటే ఆ ధర పిలిచి వస్తారు. మనకు ఆ సభ్యులందరూ సపోర్ట్ చేస్తాము, అందరికీ సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ మనకి మెంబర్షిప్ జాయిన్ అయితే ప్రతి ఒక్కరు ఆలోచించడం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది మనకు. అది మొన్న అంటే వేరే దేశాలు యుద్ధం ప్రకటించినప్పుడు మన ఆంధ్రలో కానీ రాష్ట్రంలో కానీ గ్యాస్ ఇబ్బందుల వల్ల హోటల్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అవునండి. అంటే వంట చేసుకోవడానికే లేదని చెప్పేసి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కానీ మన ఆంధ్రలో మాత్రం కొంతమంది హోటల్ మూతేసుకున్నారు. అవును. మరి అట్లాంటప్పుడు అది చాలా బాధాకరం. ఆ విషయం మీరు చెప్పినట్టు చాలా బాధాకరము. ఆ విషయం చెప్పకూడదు, కొన్ని విషయాలు చాలా బాధపడ్డారు, కొన్ని మూతపడ్డాయి వాస్తవమే. మేము కూడా పెద్ద హోటల్ కానీ చిన్న హోటల్ కానీ ఏం చేస్తున్నామంటే కొన్ని కట్టు వాడాము. ఇప్పటికీ కట్టు వాడుతున్నాము, గ్యాస్ దొరకలేదు కానీ కట్టు వాడడం కొన్ని మందులు మేము చేసాము, లేదంటే లేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రేటు కూడా బాగా పెంచేసారు. అసలు ఎక్కడ 2,000, 3,000 ఎక్కడ, 3,000, 3,000 ఎక్కడండి ఒకేసారి. అది చాలా మన ఇండస్ట్రీకి చాలా ఇది అయిపోతాం, మనకి ఇప్పుడు మనకి మారిపోయింది. పెట్టాము, మా స్టేట్ వాళ్ళు పెట్టారండి, స్టేట్ వాళ్ళు తీసుకెళ్లారు, దాని గురించి మనం పెట్టాము, స్టేట్ వాళ్ళు కలిసి దాని గురించి పెట్టారండి. అది నా పేరు శ్రీనివాసరావు అండి, ఆర్గనైజేషన్ ఓనర్, ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ అండి. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ఆదోని హోటల్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేడు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి, మరి మాకు ప్రతి 3 నెలలకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతుంది ఒక్కొక్క జిల్లాలో. అక్కడ అంటే వెళ్ళిన తర్వాత రాష్ట్ర 26 జిల్లా ప్రతినిధులు అక్కడ పాల్గొంటారు కాబట్టి వారి సమస్యలను చెప్పడంలో సమయపాలన దొరకడం లేదు. అట్లని మా రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేసి జిల్లాల వారీగా అక్కడికే వెళ్ళి నాయకత్వం ఆ లోకల్ సమస్యలన్నీ తీసుకుంటే జిల్లాల వారికి డిఫరెంట్ సమస్యలు ఉంటాయి కాబట్టి మనం అక్కడికే వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాన్ని మనము ఇచ్చేసి ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేవైతే ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్దాము, లేదా మన పరిధిలో ఉంటే మనము చేద్దామనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క పర్యటన ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు ఆదోనికి రావడం జరిగింది. ఆదోని హోటల్స్ అసోసియేషన్ మరి గతంలో కూడా జిఎస్టీకి సంబంధించి 2017లో కూడా మరి 18% ట్యాక్స్ పెంచాలంటే మరి ఆ రోజు సౌత్ రాష్ట్రాలన్నీ కూడా 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే అందులో కర్నూలు జిల్లా ఆదోనిలో మరి మంచి ఉద్యమం జరిగింది. మరి ఏ చిన్న గల్లీకి వెళ్ళినా ఒక టీ కూడా దొరకలేనంటే
ఉద్యమం అది. అలా బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ రకంగా మేము అసోసియేషన్గా పనిచేస్తూ ఉన్నాము. మరి అసోసియేషన్లో ఉన్నటువంటి చిన్న టీ బంక్ నుండి పెద్ద హోటల్ వరకు కూడా ఏది సమస్య వచ్చినా వెంటనే స్పందించి అర్ధరాత్రి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి సమస్య పరిష్కార మార్గాన్ని మేము వాళ్ళకి కృషి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఆదోని హోటల్స్ అసోసియేషన్ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఆదోని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుల శ్రీనివాస్ గారిని, కార్యదర్శిగా మన ఇంటర్నేషనల్ అధినేత అయినటువంటి అను గారిని, అదేవిధంగా తులజాభవన్కి సంబంధించినటువంటి మన అరుణ్ కుమార్ని కూడా కోశాధికారిగా తీసుకోవడం జరిగింది. మరి వీరి నాయకత్వంలో కూడా మేము గతంలో మాధవ్ సం గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా, తర్వాత బసన్ గౌడ్ గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేసి మరి అనేక సమస్యలు పరిష్కరించడంలో కూడా మేము ముందున్నాము. మరి ఈ నాయకత్వానికి కూడా మేము ఎంట ఉండి మరి వాళ్ళకి కూడా మా అనుభవాలు చెప్తూ మా పూర్తి సహకారాలు అందిస్తూ మరి ఈ మధ్యకాలంలోనే ఇరాక్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి మరి వాటిని తట్టుకోలేక గత్యంతరం లేక డొమెస్టిక్ వాడితే మరి సంబంధిత అధికారులు కూడా దాదాపు ఆదంలో 106 సిలిండర్లు సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మేము అసోసియేషన్గా నేను వెళ్ళి మరి అక్కడ వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కమర్షియల్ వాడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి అది అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారు. మరి గత్యంతరం లేక ఈరోజు ఈ విధంగా మేము ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది చిన్న స్థాయి హోటల్స్ వల్లే తీసుకుంటున్నారు అని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది. మరి ఈ ధరలు పెరగడం వల్ల మరి పూర్వంలో ఏదైతే కట్టెలు పొయ్యి, గుడ్డల పొట్టు పొయ్యితో చేస్తున్నామో అదే స్థితికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే హోటల్ రంగాన్ని మరి చిన్నతర పరిశ్రమగా గుర్తిస్తే అన్ని రకాలుగా సబ్సిడీలు వస్తాయని చెప్పి అన్ని సబ్సిడీలు వస్తాయని చెప్పి మా రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కూడా మేము ఆదోనిగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. మా రాష్ట్ర నాయకత్వం కూడా చాలా బలంగా పనిచేస్తుంది, చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం కింద స్థాయి ఒక చిన్న స్థాయి హోటల్ నుండి స్టార్ హోటల్ సమస్యల వరకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా మా ఆదోని నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఆదోనిలో కూడా మరి చాలామంది కొత్త హోటల్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళు అసోసియేషన్ సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా సమస్య ముందు మమ్మల్ని దాటుకుని వెళ్ళాలని చెప్పి వాళ్ళు గట్టిగా హామీ ఇస్తున్నాము. ఎందుకంటే ఏదైనా ఈ దేశంలోన ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగులు ఉపాధి కల్పిస్తుందంటే అదొక హోటల్ రంగం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి అలాంటి రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా నాయకత్వం పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరోసారి కూడా మేము హోటల్ రంగంలో ఉన్నటువంటి అనేక వ్యాపార వర్గాలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నా పేరు టి వీరేష్, ఆదోని హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అందరికీ నమస్కారము. ఈరోజు మన ఆదోనికి రాష్ట్ర అధ్యక్షులు మరియు వారి కార్యవర్గము పర్యటించిన సందర్భంగా మన సమస్యలను మన హోటల్స్ అసోసియేషన్ హోటల్స్ వాళ్ళు పడే ఏమైనా ఇబ్బందులు తెలుసుకోవడానికి ఎంతో దూరం నుంచి మన ఆదోనికి వచ్చి అలాగే కొత్త టెక్నాలజీ కానీ మనం ఒకరికొకరు సహకరించుకుంటే ఒకరికొకరు ఏమున్నాయో అప్డేట్స్ కానీ తెలుస్తుంటాయి. అందుకోసమే ఈ ప్లాట్ఫామ్ వల్ల మన అసోసియేషన్ వారికి హోటల్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి ఏమన్నా గవర్నమెంట్ తరఫున స్కీమ్స్ కానీ జిఎస్టీ తరఫున ఏమైనా ఇబ్బందులు కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒకరికొకరు వాళ్ళు పైన స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు తీసుకొని మమ్మల్ని హెల్ప్ చేయేటట్లా ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రవీణ, నేను తుల్జాభవన్ హోటల్ అన్న, నేను మాజీ ట్రెజరర్. ఆదోని హోటల్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరరు ఆదోనికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మన హోటల్ కానీ, బేకరీస్ కానీ, లాడ్జ్ కానీ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు వినపానికి వచ్చినారు. అందుకని మన కష్టాలను వాళ్ళకి తెలిపి మన రాష్ట్ర అధ్యక్షులకి ఏదైనా కష్టం ఉంటే మనం తెలిపి వాళ్ళతో సాల్వ్ చేస్తున్నాము.
అలాగే మన హోటల్ రెస్టారెంట్లకి మనము హోటల్ ఏదైతే ఉందో మనము అన్నం పెట్టి బిల్ తీసుకుంటాము, డబ్బులు తీసుకుంటాము. అలాంటి బిజినెస్ ప్రపంచంలోనే మరొకటి లేదనుకుంటాను నేను. అలాంటి బిజినెస్ని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, రాష్ట్ర గవర్నమెంట్ అయితేనేమి సహకరించాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఏదైనా మన ఆధునిక అసోసియేషన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా, హోటల్ వాళ్ళకి అయితేనేమి, లాడ్జ్ వాళ్ళకి అయితేనేమి, మన ఆధునిక అసోసియేషన్ తెలిపితే మనము అందరూ కలిసి కట్టుగా ఉంటాము. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఏదైనా ఉన్న వాళ్ళు హోటల్ అసోసియేషన్ కానీ సహకరించాలి, అందరూ ఆధునిక హోటళ్ళకి సహకరించాలని ప్రభుత్వానికి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అందుకే నా SMBN ఆధునిక హోటల్ అసోసియేషన్ సెక్రటరీ SMBN